తెలంగాణలో 11 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా అరవింద్ కుమార్పై వేటుపడింది. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్ను నియమించింది ప్రభుత్వం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమం కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వి కర్ణన్, అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాసరాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ లభించింది. తెలంగాణలో 11 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా అరవింద్ కుమార్పై వేటు పడింది. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్ను నియమించింది ప్రభుత్వం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమం కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వి కర్ణన్, అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాసరాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ లభించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ సిఎస్ శాంతకుమార్ కాసేపటి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. దాదాపుగా 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా వివిధ శాఖలకు కేటాయిస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2-3 రోజులుగా కూడా వరుసగా ఐఏఎస్ బదిలీలు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ రోజు 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం, కొంత వివాదాస్పదం అయిపోయిన ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఎంఏయుడి డైరెక్టర్, ఎంఏయుడికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో వ్యవహారాలన్నీ చూసిన అరవింద్ కుమార్ ను కూడా ఇక్కడ మార్చడం జరిగింది. ప్రస్తుతం అరవింద్ కుమార్, దానకిషోర్, బుర్ర సుదర్శన్ రెడ్డి, శ్రీదేవి, ఇతర అధికారులందరూ కూడా అప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానకిషోర్ హెచ్ఎండిఏ కమిషనర్ తో పాటుగా పురపాలక శాఖ నుంచి బాధ్యతలను కూడా దానకిషోర్ కి ఇవ్వడం అందించి ఆయన ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అంతేకాకుండా మరొక వైపు ఇటు వాణి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాణి ప్రసాద్ ను కూడా మార్చడం జరిగింది. వాకాటి కరుణ విద్యాశాఖకు సంబంధించి ఆమె సెక్రటరీగా ఉన్నారు. ఆమెను స్త్రీ శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేయడం జరిగింది. సాధారణ జీఏడీకి సాధారణ రాహుల్ బొజ్జాను కూడా నియమించడం జరిగింది. ఇటు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. ఆయనను ప్రస్తుతం విద్యాశాఖకు సంబంధించి కళాశాల సాంకేతిక విద్యాశాఖ కూడా అదనపు బాధ్యతలు చూసుకోవాలని చెప్పి కాసేపటి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు వాణిప్రసాద్ ప్రస్తుతం అడవులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా జారీ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఈమెను కూడా బదిలీ చేయడం జరిగింది. ఈమె ప్రస్తుతం ఇటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా శ్రీదేవిని కొనసాగించాలని చెప్పేసి సిఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంలో కమర్షియల్ ట్యాక్స్ చూస్తున్న శ్రీదేవిని అనివార్య కారణాల వల్ల కేవలం అప్పటికి ఆమె ఛార్జ్
తీసుకొని 3 రోజులే అవుతుంది. ఆ సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి వాకాటి శ్రీదేవిని పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారుల షెఫ్లింగ్ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే శ్రీదేవికి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. సుదర్శన్ రెడ్డి ఎంఏయుడికి సంబంధించి ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయనను ప్రస్తుతం జలమండలి ఎండిగా, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఇతర అధికారులను కూడా, మరికొంతమంది అధికారులను కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను, అదేవిధంగా ఇతర స్థాయి అధికారులను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారో వారందరినీ కూడా మార్చాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు పాలనలో సంస్కరణలు తీసుకురావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ బదిలీలు చేపడుతున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భోగి అయితే సుధీర్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ అరవింద్ కుమార్ వ్యవహార శైలికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసింది. సో ప్రస్తుతం విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బహుశా నియమించినట్టున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించి కూడా అందులో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి, కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పేసి స్పష్టమైన ఆధారాలతోటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి వాటికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వచ్చి ఎవరైతే అప్పటికి ఈ హెచ్ఎండిఏకి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారో ఆయన అరవింద్ కుమార్ ని కలిసి తను విజ్ఞప్తి చేస్తాను, ఒక వినతి పత్రం ఇస్తానని చెప్పేసి ఇటు సెక్రటేరియట్ కు వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోగా, కనీసం వారి దగ్గర ఉన్న రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి అరవింద్ కుమార్ రిప్రజెంటేషన్ తీసుకోలేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇటు రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. ఇట్లాంటి కారణాలు చాలా ఉన్నాయి. ఈ అరవింద్ కుమార్ అనే కాకుండా కీలక పోస్టుల్లో కొనసాగిన సీనియర్ ఐఏఎస్ అధికారులు వారంతా కూడా గత ప్రభుత్వానికి వత్తాసు కలుపుతూ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా సమర్థిస్తూ వచ్చారు, వాటిని గుడ్డిగా సమర్థించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలోనే ఆరోపించారు. ఆ ఆరోపణలకు సంబంధించి తన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినాక కూడా ఈ ఓఆర్ఆర్ కు సంబంధించిన టెండర్ల విషయంలో సదరు సంస్థతోటి, కాంట్రాక్ట్ సంస్థతోటి రేవంత్ రెడ్డిపై 100 కోట్లకు పరువు నష్టం దావా కూడా వేయించారు. దాని వెనుక అరవింద్ కుమార్ ఉన్నారని చెప్పేసి గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి దానికి సంబంధించి కార్యదర్శిగా ఆయన వేయడం జరిగింది. ఈయనే కాకుండా ఇప్పుడు జయేష్ రంజన్ కావచ్చు, అదేవిధంగా స్మితా సబర్వాల్ కావచ్చు, కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులంతా కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు పాలన సజావుగా సాగాలి అంటే కింది స్థాయి అధికారులు కావచ్చు, క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనువైన అంటే వారికి ట్రాక్ రికార్డు కూడా ఎలాంటి బ్యాడ్ ట్రాక్ లేని అధికారులను ఎంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో, కీలకమైన పదవుల్లో మాత్రం సీనియర్ ఐఏఎస్ అధికారులను, అదేవిధంగా ట్రాక్ రికార్డ్ మంచిగా ఉన్న అధికారులను మాత్రం నియమించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అరవింద్ కుమార్ లాంటి ఎవరైతే వన్ సైడెడ్ గా పనిచేశారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు భావించారు, వారందరినీ కూడా లూప్ లో ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఇప్పుడు జరుగుతున్న ఈ బదిలీలను బట్టి మనకు అర్థం. భోగి, థ్యాంక్ యూ సుధీర్.